న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. పెనుకొండ నందు శ్రీ వెంకట సాయి ITI కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కె రాజు మీద చర్యలు తీసుకోవాలని IASA జిల్లా అధ్యక్షులు శివకుమార్ ఈ సందర్భంగా AISA జిల్లా అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ గతంలో తిమ్మాపురం క్రాస్ వద్ద ఉన్నటువంటి వెంకట సాయి ITI కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తూ రాజు అనే వ్యక్తి విద్యార్థుల కళాశాల ఫీజు డబ్బులను కాజేశాడు. ఎలక్ట్రీషియన్ మరియు డీజిల్ మెకానికల్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థుల కళాశాల ఫీజు డబ్బులను కొంత సొమ్ము యాజమాన్యానికి కట్టి మిగతా డబ్బును తన వ్యక్తిగతంగా ఉపయోగించుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాజు మీద తక్షణం క్రిమినల్ కేసు పెట్టి అతనిని శిక్షించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్గా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు తీసుకునే తర్వాత విద్యార్థులను ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయనీయకుండా బయటికి పంపించిన యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు సార్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయాన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వెంకట సాయి ITI కళాశాల కరెస్పాండెంట్ సుధాకర్ కూడా గతంలో ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి రాజు మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అప్పుడు మీరు మేల్కొని ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు మీరు పట్టించుకోకపోవడంతో ఈరోజు విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఈరోజు పరీక్షలు రాయకుండా వారు బయట ఉండి రోడ్ల వెంబడి తిరుగుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి మీరు తక్షణమే దీని మీద విచారణ చేపట్టి వారు కఠిన ఫీజులకు వెంటనే బాధ్యత తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని, కాబట్టి విద్యార్థులు కట్టిన ప్రతి రూపాయిని రాజు నుంచి కళాశాలకు చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. డబ్బులు కానీ చెల్లించకుండా ఉంటే మాజీ ప్రిన్సిపల్ రాజు ఇంటి ముందు ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు పునీత్, నాని, మనోహర్, ప్రణీత్, ధనంజయ, జశ్వంత్ నాయక్, మురళి, అరవింద్, గిరీష్, బాబు విద్యార్థులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కూతవేట దూరంలో ఉన్నటువంటి ఈ ITI కాలేజీని తక్షణం మూయించి విద్యార్థుల జీవితాలను బాగుపరచాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మిమ్మల్ని ఒకటి కోరుతా ఉన్నాం. ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ వెంకట సాయి ITI కాలేజీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కళాశాల నడుస్తా ఉంది. కాబట్టి ఈ కళాశాలను తక్షణం మూసివేసి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ కళాశాలలో అధ్యాపక సిబ్బంది లేకోకుండా కనీసం ఫీజులు మాత్రం 20,000 నుంచి 30,000 రూపాయలు సంవత్సరానికి ఇక్కడ వసూలు చేస్తా ఉన్నారు. కానీ విద్యార్థులకు అయితే న్యాయం జరగడం లేదు, తరగతులు బోధించడం లేదు, వారికి ప్రాక్టికల్స్ లేవు, ఏమీ లేవు. అంటే విద్యార్థుల జీవితాన్ని అక్కడితో ఆపేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళ సమయాన్ని వృధా చేసి ఆ విద్యార్థులను ఎటు కాకుండా చేస్తున్నారు. మీకు కియాలో ఉద్యోగాలు చేస్తామంటారు, తర్వాత మీకు మంచి మంచి ITI కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు. అంటే వీళ్ళు కేవలం ప్రగల్భాలు పలకడానికి మాత్రమే ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి తప్పితే విద్యార్థులకు ఆశ చూపి వీళ్ళ ఫోటోగ్రఫీ ద్వారా వీళ్ళ పాంప్లెట్ ద్వారా విద్యార్థులకి వీళ్ళ కేవలం ఆశ చూపుతున్నారు తప్పితే వీళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ఉద్యోగ అవకాశం రావడం లేదు. ఈ కళాశాల చదివినటువంటి విద్యార్థి బయట పోయి కియాలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కేవలం లేబర్ వర్క్ చేసేదానికి కూడా ఈ సర్టిఫికేట్ పనికి రావట్లేదు. అంటే ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు ఎంతవరకు వీళ్ళు చదువు చెప్పించి న్యాయం చేస్తారో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కళాశాలను తక్షణం సీజ్ చేసి ఈ విద్యార్థులకు ప్రస్తుతం ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.